జీహెచ్ఎంసీ కార్యాలయంలో కమిషనర్ ఇలంబర్తితో భేటీ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజా సమస్యలపై కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మాత్రమే తన ఛాంబర్లోకి అనుమతించారు కమిషనర్. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కమిషన్ ఛాంబర్ బయటే ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మొహమ్మద్ అలీ, ముఠా గోపాల్, సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, మరి రాజశేఖర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజు వాణి సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చామని, ఇకపై పథకాల అమలుకు సంబంధించి ఒత్తిడి పెంచుతామన్నారు బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా అభివృద్ధి జరగడం లేదన్నారు. స్ట్రీట్ లైట్లు, వైకుంఠధామాల నిర్వహణ సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అందుకే జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిసి ప్రజా సమస్యలపై వినతి పత్రం ఇచ్చామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు కోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని, దరఖాస్తు చేసుకున్న అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేము జిహెచ్ఎంకి సంబంధించినటువంటి కమిషనర్ గారికి అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినాం. తప్పకుండా వీలైనంత తొందరలో మేమిచ్చినటువంటి రిప్రజెంటేషన్లకు మీరు చేస్తారా చేయరా, చేయకపోతే ఎందుకు చేయలేకపోతుర్రు, చేస్తే ఏమేమి కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాన్ని వెంటనే చెప్పాలని వారికి చెప్పినాం. అదేవిధంగా మా కార్పొరేటర్లు మండే, ట్యూస్డే ఈ 2 రోజులల్లా ఏదో ఒక రోజు వాళ్ళందరికీ టైం ఇవ్వమని చెప్పినాం. అదొకటి. రెండోది, కౌన్సిల్లో మా కార్పొరేటర్ మెజారిటీ ఉన్నటువంటి పార్టీ మాది. దీంట్లో మా క్వశ్చన్సే తీసుకోరని చెప్పి మా కార్పొరేటర్లు ఇప్పుడు చెప్తున్నారు. ఉన్న సంఖ్యనే మాది. కాబట్టి ఏదైనా కానీ రాజ్యాంగ పరిధిలో పద్ధతి ప్రకారం పోవాలనేదే మా యొక్క రిక్వెస్ట్.